హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇదేంటో మీకు తెలుసుగా, నల్లేరండి. నల్లేరుతో మనం పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా చెట్టుది కోసుకుని కడిగేసి లేత తెచ్చనమాట. ముదురుదైతే కనుక మనం ఇట్లా 4 పలకలు ఉంటుంది కదా, ఆ సీలికలు తీయాలి. మీరు కనుక ఎప్పుడైనా పచ్చడి చేసుకోవాలనుకున్నా, లేకపోతే చెట్టు కొమ్మ కట్ చేయాలన్నా చేతికి కవర్ వేసుకోండి, లేదా సిజర్తో కట్ చేయండి. లేదు ఇలా ముక్కలు కట్ చేయాలన్నా సిజర్తో కట్ చేయండి. ఇప్పుడు చేతికి కనుక మనకి గోళ్ళ దగ్గర ఇట్లా గిల్లుతాం కదా, ముక్కని ఇలా పట్టుకుని గిల్లినప్పుడు ఆ గోళ్ళల్లోకి వెళ్ళి 3-4 రోజులు బాగా దురద, మంట, నిద్ర కూడా పట్టదండి. మీరు అట్లాంటివి చేయబాకండి. నల్లేరు కంపల్సరీ ఒక కవర్ తొడుక్కుని కట్ చేయండి, గ్లౌజులు కానీ. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం. 2 టమాటాలు, గోలి అంత చింతపండు, పచ్చిమిర్చి, మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, కళ్ళు, ఉప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర. ఇప్పుడు ఇది 1 కప్పు వచ్చేసి నల్లేరు. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలతో చేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేయించుకుని టమాటా, ఇది మీకు కావాలంటే దీంట్లో 1 స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా మనం వేయించుకుందాం. ఇప్పుడు మనం నువ్వులు వేయించేసుకుని పచ్చిమిరపకాయలు వేయించుకుని టమాటాలు, నల్లేరు అన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు లైట్గా వేయించుకొని ఉప్పు, పసుపు, జీలకర్ర, ఎల్లిపాయ, సరిపడంత కారం. మీరు ఎంత కారం తింటారో మిర్చి కూడా అట్లా వేసుకోండి. మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎముకలకి చాలా బలంగా ఉంది. ఇప్పుడు మనము మోకాళ్ళ నొప్పులు ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా, బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, పిల్లలు వీక్గా ఉన్నా, పెద్దవాళ్ళు, పిల్లలు, నడి వయసు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఎవరికైనా కాళ్ళు చేతులు ఇరిగినాయి అనుకోండి, అవి కట్టుకోవాలన్నా తొందరగా మనం నల్లేరు పచ్చడి పెట్టాలి. నల్లేరుతో రసం చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, నిల్వ పచ్చడి పట్టవచ్చు. పౌడర్ కొట్టి మనం ఎప్పుడైనా వాటర్లో కలిపి కూడా ఇవ్వచ్చు. నేనైతే ట్రై చేసి చెప్తున్నాను. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి. ఎముకలు వీక్ ఉన్నవాళ్ళు, నరాలు బలహీనత ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. ఇప్పుడు మనం నల్లేరు వేసుకున్నాం, టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడు